నమస్కారం అండి. మీ శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు. ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం మీద మాట్లాడుకుందాం. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈరోజు మనిషి పుట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఏదో సాధించాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ లక్ష్య సాధనలో మనిషి ప్రతిరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు పరిగెడుతూనే ఉంటాడు జీవితంలో. కానీ ఆ లక్ష్య సాధనలో సాధించేటప్పుడు మనిషికి ఎన్నో ప్రతిబంధకాలు ఎదుర్కొంటాడు కదండి. కానీ ఆ లక్ష్యమే సాధించాలని, ఆ విజయాన్ని సాధించాలని మనసులో అనుకున్నప్పుడు తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. అవరోధాలన్నీ ఎదుర్కొని వాటిని సాధించి ఆఖరికి విజయాన్ని సాధిస్తాడు. కానీ మనిషి జీవితంలో ఈ పరుగులో, లక్ష్య సాధన అనే పరుగులో ఒక్కొక్కసారి అలసిపోతాడు. అప్పుడు మనిషికి ఏం కావాలి? ఒక రకమైన మనిషికి ఒక రకమైన సపోర్ట్ కావాలి కదండి. అలాంటప్పుడే ఇప్పుడు మన ఋషులు, మన ప్రాచీన ఋషులు మునులు మనకందరికి కూడా శ్లోకాల రూపంలో, స్తోత్రాల రూపంలో మనకందరికీ ఎంతో మంచి శ్లోకాలు, స్తోత్రాలు మనకు అందించారు మన మహర్షులు. దాంట్లో మొదటి ఉంటుంది ఏంటండి? ఆదిత్య హృదయం అండి. ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం అనేది రామాయణంలో యుద్ధకాండలో మనకి వస్తుంది. అత్యంత శక్తివంతమైన స్తోత్రము ఆదిత్య హృదయము. రావణాసురుణ్ణి జయించడానికి శ్రీరామచంద్రుడుకి బోధించిందే అగస్త్య మహముని ద్వారా ఈ ఆదిత్య హృదయం. మొత్తంగా 31 శ్లోకాలు ఉంటాయి ఆదిత్య హృదయంలో. శ్రీరామచంద్రుడు అలసిపోయినప్పుడు అగస్త్యముని మహాముని వచ్చి శ్రీరామచంద్రుడిని ప్రోత్సహించి ఈ ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాడు శ్రీరాముడికి. అలాగే ఫ్రెండ్స్, మనం కూడా జీవితంలో ఒక్కొక్కసారి అలసిపోతాం జీవితం అనే పరుగులో. అప్పుడు మనకు కావాల్సింది మనకు ఒక మోటివేషన్. అదే ఆదిత్య హృదయం. ఫ్రెండ్స్, మనని ఆదిత్య హృదయము చాలా సులభం చదవడానికి. 31 శ్లోకాలు ప్రతి ఒక్కరు కూడా పఠించండి ఆదిత్య హృదయాన్ని. మీ విజయ సాధనలో, విజయం వైపు పరుగులలో ఆదిత్య హృదయం మనకెంతో సహకరిస్తుంది. తప్పకుండా పఠిస్తారు కదా ఆదిత్య హృదయాన్ని. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, మనకందరికీ ఇష్టమైనది, ప్రతి ఇంటిలో ఉండేది ముఖ్యమైన గ్రంథం మన భగవద్గీత. ఫ్రెండ్స్, మన జీవితం అనే సమరంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ, మన సంసారం అనే సాగరం ఈదడంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ జవాబులు భగవద్గీతలో ఉన్నాయి. ఎలా వచ్చాయి? భగవద్గీతలో మహాభారత యుద్ధంలో అర్జునుడు నిర్వీర్యుడై మనోధైర్యం కోల్పోయినప్పుడు, యుద్ధం చేయనన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ బోధించిందే భగవద్గీత. ఫ్రెండ్స్, ప్రతి శ్లోకము ఆణిముత్యము. ప్రతి ఒక్క శ్లోకాన్ని పఠించండి. నా యొక్క విన్నపము, ప్రతి శ్లోకంలో కూడా మనకి జవాబు దొరుకుతుంది మన సమస్యకి. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. కనీసం ఒక్క శ్లోకాన్ని పఠించండి. మీ యొక్క సమస్యకి జవాబుని భగవద్గీతలో వెతుక్కోండి. మూడోది ఫ్రెండ్స్, మన జీవన సమరంగంలో మనిషిగా పుట్టినందుకు మనకు ఒకటి ఉంటుంది, భయం కూడా ఏర్పడుతుంది. మనిషి భయపడతాడు. చీకట్లో తాడుని పామనుకొని భయపడతాడు. భూత ప్రేత పిశాచ గణాలంటే భయం, చీకటంటే భయం. కాబట్టి అలాంటి సమయంలో ఏది మీకు అందరికీ తెలుసు, అది ఏందో హనుమాన్ చాలీసా పఠించడం. హనుమాన్ చాలీసా ప్రతి ఒక్కరూ పఠిస్తారు, పఠించండి. బుద్ధి, బలం, యశో, ధైర్యం అన్నీ మనకిస్తుంది హనుమాన్ చాలీసా. నా యొక్క విన్నపం, మీరు ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నా కూడా, మీకు ఏదైనా భయం ఉన్నా కూడా, ఒంటరిగా ప్రయాణం చేస్తున్న చీకట్లో ఎక్కడైనా కూడా, అప్పుడు హనుమాన్ చాలీసాని పఠించండి. మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆంజనేయ స్వామి మనకి ఎప్పుడూ తోడుగా ఉంటాడు కదండి. అలాగే మన ఇంట్లో విలువైన వస్తువులు పోయినప్పుడు, దొంగిలించబడినప్పుడు, ఆ వస్తువులని మళ్ళీ మనకు చేరవేయడానికి ఒక మంచి స్తోత్రం ఉంది, తెలుసా అండి మీకు? అదే కార్తవీర్యార్జున స్తోత్రము. ఈ స్తోత్రం పఠించడం వల్ల దొంగిలించబడ్డ వస్తువులు కూడా లభించాయని ఎంతో విశ్వాసం ప్రజలకు కూడా. కాబట్టి కార్తవీర్యార్జున శ్లోకం కూడా పఠించండి ఎప్పుడైనా విలువైన వస్తువులు పోయినప్పుడు. అలాగే ఫ్రెండ్స్, చాలా ముఖ్యము,
మనకందరికీ ఒకటి మనసులో ఎప్పుడూ ఉంటుంది, అపమృత్యు దోషము. ఎప్పుడెప్పుడు ఏమవుతుందా అని భయం, మృత్యు ఎప్పుడొస్తుందా అని భయం. కానీ మృత్యు అనివార్యం, ప్రతి ఒక్కరూ జన్మించిన వాడు ప్రతి ఒక్క ప్రాణి కూడా మరణించాల్సిందే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ అపమృత్యువు రాకూడదు, అకారణ మృత్యువు రాకూడదు. అలాంటి దోషాలు పోగొట్టుకోవడానికి 2 మహామంత్రాలు ఉన్నాయి, తెలుసు కదండి. అది ఒకటి మృత్యుంజయ మంత్రము, ఒకటి నృసింహ మంత్రము. మృత్యుంజయ మంత్రం ఏంటండి? ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్క్ష్మీయమామృతాత్. నృసింహ మంత్రము ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సవతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యం నమామ్యహం. ఈ మంత్రాలు పఠించడం వల్ల మనకు అపమృత్యు దోషాలు నివారించబడతాయి ఫ్రెండ్స్. అలాగే మనకి వెంకటేశ్వర వజ్ర కవచం ఉంది, అది పఠించవచ్చు. అమ్మవారి ఖడ్గమాల ఉంది, అమ్మవారి కవచాలు ఉన్నాయి, ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి, ఇవన్నీ పఠించాలి. కానీ మనిషికి ఒకటండి, ఏదైనా సాధించాలంటే మొదటిగా ఉండాల్సింది అకుంఠిత దీక్ష, పట్టుదల. ఈ 2 ఉండాలి. ఈ 2 ఉంటేనే కదా తక్కింది. చాలా ముఖ్యమైనది భగవంతుడి యందు అచంచలమైన విశ్వాసం, గట్టి నమ్మకం ఉండి, అకుంఠిత దీక్ష ఉండి, పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు కదా ఫ్రెండ్స్. కాబట్టి నేను చెప్పిన ఎన్నో ఉన్నాయి, ఋషులు చెప్పిన మంత్రాలు. ఈరోజు ఈ ముఖ్యమైన కొన్ని స్తోత్రాల గురించి మీ ముందు నేను ప్రస్తావించాను. తప్పకుండా ఈ స్తోత్రాలను చదవండి, మీరు అన్నిట్లో విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ.